మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. నెక్స్ట్ మనకు సెకండ్ చాప్టర్ సంబంధించి బిట్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ బిట్, ప్రజ్ఞ అనేది 5x5x6 కారకాల అంటే ఇక్కడ మనకు చూసుకుంటే 5 5 25 అండి. 25 6 150 అంటే 150 కారకాల సమ్మేళనమే అని చెప్పిన వారు ఎవరు? ఆల్రెడీ క్లాస్లో చూసుకున్నామండి. ప్రజ్ఞ అనేది 5x5x6 కారకాల సమ్మేళనమే అన్నవారు ఎవరు? ఆప్షన్స్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే ప్రజ్ఞా సిద్ధాంతంలో భాగంగా మనం చాలా చెప్పుకున్నాం కదా. ఏకకారక, ద్వికారక, బహుకారక, సామూహిక కారక సిద్ధాంతం, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ఈ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించింది గిల్ఫర్డ్ అండి. ఈ గిల్ఫర్డ్ మనకి ఏం చేశాడంటే ప్రజ్ఞకు 3 విశేషకాలు కారణమవుతాయని చెప్పాడు. అది ఏంటంటే కంటెంట్ అనమాట, విషయము. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్స్, ప్రచాలకాలు, నెక్స్ట్ ఉత్పన్నాలు, ప్రోడక్ట్స్ అనమాట. దీంట్లో 5, దీంట్లో 6. ఈ విధంగా మనకి 5 × 5 × 6 మనకు మొత్తం 150 కారకాలు ఉంటాయని చెప్పాడు. ఎవరంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, గిల్ఫర్డ్ అండి. గాల్టన్, ఇక్కడ మనకు స్పియర్మన్ చూసుకున్నట్టయితే స్పియర్మన్ ప్లస్ థార్న్డైక్ మానవ మితి ప్రయోగశాలను మనకు తయారు చేసింది ఎవరంటే ఆప్షన్ 2 మనకి గాల్టన్ అని చెప్పుకోవచ్చు. స్పియర్మన్ ఏం చేశాడు? ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ద్వికారక సిద్ధాంతం. థార్న్డైక్ చూసినట్టయితే మనకి బహుకారక సిద్ధాంతం. థార్న్డైక్
ఓకే, ఇది. నెక్స్ట్, గిల్ఫర్డ్ ప్రతిపాదించిన ప్రచాలకాలకు చెందనిది అని అడిగారండి. ఇది చెప్పాను కదా, విషయమని, ప్రచాలకాలని, ఉత్పన్నాలని, అంటే కంటెంట్, ఆపరేషన్స్, ప్రోడక్ట్స్. ఇది మనం చూసుకున్నట్టయితే కంటెంట్ కిందకి ఏమొస్తుందంటే చిత్రాలు, ధ్వనులు, అలాగా 5 వస్తాయన్నమాట. చిత్రాలు వేరు, చిహ్నాలు వేరు, ధ్వనులు. ఓకే, నెక్స్ట్ మాటలు, ప్రవర్తనలు. ఈ 5 ఏంటివంటే ఫస్ట్ దానికి కంటెంట్కి ఇక్కడ అడిగింది ఏంటి, ప్రచాలకాలకు చెందనిది అడిగారు. అసలు చెందినటివి ఏమున్నాయో చూద్దాం. ప్రచాలకాలు చెందేది ఏంటంటే మూల్యాంకనం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతి, సంజ్ఞానం. ఇదంతా మనకు ప్రచాలకాలకు సంబంధించి. ఇక్కడ మనకు చెందనిది అడిగారు. సో మూల్యాంకనం దీనికి చెందిందే, సంజ్ఞానము చెందిందే, స్మృతి అనేది చెందిందే. చిహ్నాలు కాదండి. చిహ్నాలు మనం ఫస్ట్ దానికి వస్తుంది అనమాట, విషయం కిందికి వస్తుంది, విషయానికి సంబంధించి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, చెందనిది. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని విషయాలులో మొదట 4 కారకాలు పేర్కొన్న గిల్ఫర్డ్ తర్వాత 5వ కారకం పేర్కొన్నాడు. ఆ కారకం ఏది అంటే ఫస్ట్ మనకి 4 కారకాలే ఉన్నాయండి విషయం కింద. అంటే 4x5x6 మాత్రమే ఉన్నాయి. తర్వాత మనకి ఒకటి చేర్చడం జరిగింది. ఆ చేర్చింది ఏమిటి? ఆప్షన్స్ ఎటు తిరిగి మనం లాస్ట్లోనే చూసుకున్నాం కదా, చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, లాస్ట్లో ప్రవర్తన వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కొత్తగా చేర్చాడు. ఈ ప్రజ్ఞ గల వారిని పట నేర్పరులుగా పిలుస్తారు. ఈ ప్రజ్ఞ గల వారిని పట నేర్పరులుగా పిలుస్తారు. ఆప్షన్స్ ఆప్షన్ 2 శాబ్దిక ప్రజ్ఞ. శాబ్దికం అంటే ఏంటంటే అక్షరాస్యుల్ని మనము చదువు వస్తుంది కదా, చదువు నేర్చుకున్న వాళ్ళని మనం శాబ్దికులని అంటాం. అంటే మనకి అశాబ్దిక అంటే నిరక్షరాస్యులు అనమాట. శాబ్దిక ప్రజ్ఞ మనకు బాగా మంచిగా ఉంటే కనుక వాళ్ళని పట నేర్పరులుగా చెప్తాము. ఇక్కడైతే మనకు సంగీత నేర్పరులు అంటే మ్యూజిక్ స్మార్ట్. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అయితే పిక్చర్ స్మార్ట్ అనమాట. ఓకే, కళలో నేర్పరులు లేదా చిత్ర నేర్పరులు అని చెప్తాము. నెక్స్ట్ గణిత తార్కిక ప్రజ్ఞ అయితే సంఖ్యా నేర్పరులు, న్యూమరికల్ స్మార్ట్, తార్కిక నేర్పరులు అని పిలుస్తాం. ఇదైతే మనకు పట నేర్పరులుగా ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పియర్మన్ ప్రతిపాదించిన జీ కారకంకు సంబంధించి సరికాని ప్రవచనము. అసలు స్పియర్మన్ మనకు పేర్కొన్నది ఏంటంటే ద్వికారక సిద్ధాంతం అనమాట. అంటే ఒక కారకం కాకుండా 2 కారకాలు పనిచేస్తాయి అని. ఒకటి జనరల్, రెండోది స్పెసిఫిక్. ఈడనింది ఏంటి, జీ కారకానికి సంబంధించి సరికానిది అని అడిగారు. చూద్దాం. వ్యక్తి చేసే అన్ని పనుల్లోనూ ఉంటుంది, అందరి వ్యక్తులలో ఒకేలా ఉంటుంది, అనువంశికంగా నిర్ధారింపబడుతుంది, దీనిని ప్రజ్ఞా పరీక్షల ద్వారా అంచనా వేయగలము. సరికానిది అడిగారండి. ఆప్షన్ 3 అండి. అందరి వ్యక్తుల్లో ఒకేలా ఉంటుందని కాదు, వేరువేరు వ్యక్తుల్లో వేరువేరుగా ఉంటుందండి. వేరువేరు వ్యక్తులలో, ఇది కూడా చెప్పుకున్నాం క్లాస్లో, వేరువేరు వ్యక్తులలో వేరువేరుగా ఉంటుంది అనేది రైట్ అవుతుంది. దీనికి సంబంధించింది ఇది కాదు. వ్యక్తి చేసే అన్ని పనుల్లో ఉంటుంది రైట్ అండి. ఇది అనువంశికంగా నిర్ధారించబడుతుంది. అదే మనకు ఎస్ కారకం అయితే పరిసర సంబంధం అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జీ కారకాన్ని ప్రజ్ఞా పరీక్షల ద్వారా అంచనా అనేది వేయగలుగుతామండి. అదే మనము ఎస్ని అయితే ప్రత్యేక సామర్థ్యాల పరీక్ష ద్వారా వీటిని అంచనా వేయడం అనేది జరుగుతుంది, మాపనం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, డిఫరెన్స్ చూసుకోవాలి. జీ కారకం అడిగారు కాబట్టి సో ఇది రాంగ్ ఆన్సర్. సాధారణంగా సేల్స్మెన్, ఇన్సూరెన్స్ ఏజెంట్లలో ఎక్కువగా కనబడే ప్రజ్ఞ. సేల్స్మెన్స్, ఇన్సూరెన్స్ ఏజెన్సీస్లో మనకు ఏ ప్రజ్ఞ అనేది ఎక్కువగా కనిపిస్తుందని ఈజీగా చెప్పచ్చు. అంటే వాళ్ళు చేసేటువంటి పని అలాంటిదన్నమాట. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని మెప్పించేలా చేయాలన్నమాట, ఎదుటి వాళ్ళ మనసులో చోటు సంపాదించాలి. అంటే మనకు చాలా రకాలైనటువంటి మాటలు చెప్పి మరి ఒప్పించడం అనేది జరుగుతుంది. అంటే కన్విన్స్ చేసేటువంటి గుణం అనేది ఉండాలి. అంటే ఏమని అర్థము, ఒకరితోనే కాదు కదా, సాంఘికంగా ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ అలాంటి సంబంధం అనేది కలిగి ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సాంఘిక ప్రజ్ఞ అనేది వాళ్ళు కలిగి ఉండాలి. ఆప్షన్ 1. రాజకీయ నాయకులు కూడా దీని కిందకే వస్తారండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞను గూర్చి మొదటగా తన PhD పరిశోధనా వ్యాసంలో పేర్కొన్నటువంటి వ్యక్తి. చెప్పాను ఆల్రెడీ, నేను హింట్ కూడా చెప్పాను క్లాస్లో. ఉద్వేగాత్మక ప్రజ్ఞను గూర్చి మొదటగా తన PhD పరిశోధనా వ్యాసంలో పేర్కొన్నటువంటి వ్యక్తి మొదట అన్నారు ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి. ఎవరంటే ఆప్షన్ 4
వెయిన్ లియోన్ పెయిన్. ఉద్వేగాలు వచ్చినప్పుడే కదా మనకు పెయిన్ కలుగుతుంది. ఓకే, ఇది మనకు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ రచించినటువంటి గ్రంథకర్త ఎవరు? రచయిత. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఆప్షన్ 2 అండి, గోల్మన్. గిల్బెర్ట్ ప్రకారం ఉత్పన్నాలకు చెందని కారకాలు. ఇంతసేపు మనం విషయం గురించి చూసుకున్నాము, ప్రచాలకాల గురించి చూసుకున్నాము. ఇప్పుడు ప్రోడక్ట్స్ అనమాట, అంటే ఉత్పన్నాలు. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో గిల్బెర్ట్ చెప్పినటువంటి 5x5x6 కారకంలో లాస్ట్ అడుగుతున్నారు. ఈ 6 కారకాలు అనేటివి చెందనిది అడుగుతున్నారండి, చెందినది అడుగుతున్నారు, చెందిన కారకాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, పద్ధతులు, రూపాంతరాలు, అంతర్భావాలు. ఓకే, 6 కారకాలు అన్నమాట. ఇది మూల్యాంకనం, సమైక్య ఆలోచన ఎక్కడ ఉంటుంది మనకు? ప్రచాలకాలు, చిత్రాలు, ధ్వనులు. ఇదైతే మనకు ఫస్ట్ విషయము. ఓకే, ఇది మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తప్పుగా జతపరచబడినది. తప్పుగా జతపరచబడినది, తప్పుగా ఉండేది ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ 2 ఈజ్ ద తప్పుగా ఉందండి. ఓకే, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సమ్మేటివ్ రేటింగ్ స్కేల్ మనకు లైకర్ట్ పరిచయం రూపొందించారు. ఓకే, రైట్ ఆన్సర్. క్యుములేటివ్ స్కేల్ అండి, గట్మెన్. ఇది రైటే. సాంఘిక అంతరాల మాపని మొరోనో కాదు, బొగార్డెస్. మొరోనో ఏం చేశాడు? జేఎల్ మొరోనో సాంఘిక మితి, సాంఘిక అంతరాల మాపని కాదు, సాంఘిక మితి. ఓకేనా, అంటే మీ మో అని 2 గుర్తుపెట్టుకోండి. అంతరం అయితే మనకు బొగార్డెస్. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ అపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్, థర్స్టన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 4 రైటే, ఈ 3 రైటే, ఇది ఒకటి రాంగ్. రామానుజన్ నెంబర్ 1729కు హార్డీ ఆలోచన. రామానుజన్ నెంబర్ 1729కి హార్డీ యొక్క ఆలోచన సమైక్య ఆలోచన అండి. నెక్స్ట్ థర్స్టన్ ప్రాథమిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడినది. పిఎంఏ, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ థియరీ. థర్స్టన్ ప్రకారం ప్రాథమిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడినది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, DAT. దీన్ని థర్స్టన్ ప్రాథమిక శక్తుల ఆధారంగా మనకు రూపొందించారు. రూపొందించింది ఎవరు అంటే జేకే బిన్నెట్ రూపొందించాడండి. థర్స్టన్ యొక్క ప్రాథమిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ని జేకే బిన్నెట్ గారు అతని సహచరులు రూపొందించడం జరిగింది. దీన్నే మనం చూసినట్టయితే DAT అని కూడా అంటాము, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాక్టరీ. ఇందులో మనకు 8 రకాల సహజ సామర్థ్యాల పరీక్షలు అనేవి చూడవచ్చు. ఇంకోటి కూడా అడుగుతారు, DATB అనేది ఒక సహజ సామర్థ్య పరీక్షణ, సృజనాత్మకతను కొలిచేటువంటి పరీక్షణ, వైఖరులు మాపనం చేసేదా, మూర్తిమత్వ మాపనం చేసేదా? సో చూసుకోవాలి. పేరులోనే ఉంది మనకు యాప్టిట్యూడ్ అని, అంటే సహజ సామర్థ్య పరీక్ష. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చూపగలిగాడు. శంకర్ ఆలోచన. ఆప్షన్స్: ఒక సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపితే అది సమైక్య ఆలోచన అవుతుందండి, ప్రజ్ఞ కలిగి ఉండడము. లేదా ఇది కాకుండా ఒక సమస్యకు అనేక పరిష్కారాలు అనేటివి చూపినామంటే ఏమవుతుంది? వాళ్ళు సృజనాత్మకతను కలిగి ఉన్నారు అని చెప్తామన్నమాట. ఇది విభిన్న ఆలోచన కిందకి వస్తుంది. ఒక పరిష్కారమే కాకుండా దండిగా మనకు 2-3 అంతకన్నా ఎక్కువ పరిష్కారాలు అనేటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది అనేక పరిష్కారాలు అన్నారు కాబట్టి ఆప్షన్ 3. ఒకే పరిష్కారం ఇచ్చాడు అంటే సమైక్య ఆలోచన అవుతుంది. క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. అనువంశికత ద్వారా వస్తుంది, శిక్షణ ఇవ్వడం ద్వారా అభివృద్ధి చెందుతుందన్నమాట. ఆప్షన్ 3 సహజ సామర్థ్యము. సపోజ్ మన ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వాళ్ళ కొడుకుకి సింగర్ అయ్యేటువంటి
ఆనువంశికంగా సంక్రమిస్తుందన్నమాట ఆ సహజ సామర్థ్యము. తర్వాత ఏం చేస్తాడు, ఇంకా ఎక్కువ పరిసరాల్లో నుంచి శిక్షణ తీసుకొని మంచి గాయకుడిగా తయారవుతాడనమాట. అంటే ఆనువంశికంగా వాళ్ళ డాడీకి వస్తుంది, ప్లస్ శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవడం ద్వారా తన సామర్థ్యం ఇంకా ఎక్కువగా ఫేమస్ అవ్వడానికి లేక మెరుగుపరచుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సహజ సామర్థ్యాలు అనేవి ఎప్పుడు అనువంశికంగాను ప్రాప్తిస్తాయి, పరిసరాల ద్వారా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు బాగా శిక్షణ పొందుకొని. ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తకం యొక్క రచయిత. ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తకం యొక్క రచయిత. ఆప్షన్ 4 గ్రాహం వాల్లాస్. క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష, టెట్ 2024లో వచ్చినటువంటి బిట్. క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష అక్షరాస్యులకు యూజ్ చేసేటువంటిదండి. ఆప్షన్ 4 బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. మామూలుగా ఆర్మీ జనరల్ ఉంది కదా, ఆర్మీ జనరల్ ఇది మనకు శాబ్దిక పరీక్ష. బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష మరియు ఆర్మీ ఆల్ఫా పరీక్ష కూడా శాబ్దిక పరీక్ష. ఇక్కడేమో బీటా ఇచ్చారు, సో రాంగ్ అవుతుందన్నమాట. సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. టెట్ 2024లో వచ్చినటువంటిది, సేమ్ బుక్లోనే ఉందండి. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. ఇది కూడా మనకు టెట్ 2024లో వచ్చింది. చాలా వరకు రిపీట్ అయినటువంటి బిట్స్ ఇవన్నీ. టెట్ ఈ బుక్లో నుంచే ఎక్కువగా రిపీట్ అయినాయి సైకాలజీ సంబంధించి. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన, ఇంతకుముందే చెప్పాను, విభిన్న ఆలోచన అనేది ఉంటుంది అది వీళ్ళల్లో. ఓకే, ఒక పరిష్కారానికి అనేక ఆన్సర్స్ అనేటివి తెలుపుతారనమాట, అనేక పరిష్కారాలు అనేటివి చూపిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకు టెట్ 2024లో రావడం జరిగింది. సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా అంటే హఠాత్తుగా ఆలోచన అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఏ దశలో కనిపిస్తుంది? ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. మామూలుగా ఇవంతా మనకు సృజనాత్మకతకు చెందినటువంటి దశలు అన్నమాట. ఓకే, ఆప్షన్ 1 అనేది ఫస్ట్ దశ సన్నాహ దశ. ఆప్షన్ 2 ఇది ఆప్షన్ అంటున్నా, ఇక్కడ మనకు సెకండ్ దశ ఏంటంటే గుప్త దశ. ఆప్షన్ మనకి నెక్స్ట్ థర్డ్ దశ అంతర్దృష్టి దశ, ఫోర్త్ దశ నిరూపణ దశ అన్నమాట. సావిత్రికి 12 సంవత్సరాలు. ఓకే, అంటే ఏజ్ అంటే క్రొనాలజికల్ ఏజ్ అనేది 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయసు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయసు ఎంతగా లెక్కించబడింది? 18 సంవత్సరాలుగా లెక్కించబడింది అనమాట. అయితే సావిత్రి యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత? మెంటల్ ఏజ్ బై క్రొనాలజికల్ ఏజ్ ఇంటూ 100. 2 6 250 6 3 సో ఆన్సర్ 150 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐక్యూ ఫస్ట్ మెంటల్ ఏజ్ వేసుకోవాలి, తర్వాత క్రొనాలజికల్ ఏజ్. మనకు పుట్టినప్పటి నుంచి ఎంతైతే ఏజ్ ఉంటుందో అది, అంటే సావిత్రికి 12 సంవత్సరాలు అంట. ఓకే, ఇది బయాలజికల్ ఏజ్ అంటాం దీన్ని. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షల ద్వారా చూసినట్టయితే ఆమె మెంటల్ ఏజ్ ఎలా ఉందంట? 18 సంవత్సరాలు చేసేటువంటి పిల్లవాడు చేసిన కృత్యాలు చేస్తున్నాడు అని అర్థం. ఓకే, అందుకు దాన్ని మెంటల్ ఏజ్గా తీసుకుంటాం. రాజు రవి ఒకే గురువు వద్ద సంగీతం నేర్చుకున్నారు. రాజు గొప్ప విద్వాంసుడు అయ్యాడంట, రవికి సంగీతం అంతగా రాలేదు. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం దీనిలో భేదము. అంటే ఎందులో భేదం వల్ల వాడికి రాణించలేకపోయాడు సంగీతంలో. సంగీతం అండి ఇది ఒక సహజ సామర్థ్యంగా చెప్పచ్చు. ఆప్షన్ 2 అండి. సృజనాత్మకత అంటే ఆలోచనలకు సంబంధించి విభిన్న ఆలోచన అనేది ఉంటుందన్నమాట. మూర్తిమత్తము కాదండి, స్మృతి కాదు. ఇక్కడ ఆప్షన్ 2 సహజ సామర్థ్యము. రాజుకి సహజ సామర్థ్యంగా ఉంది, వాళ్ళ డాడీ వాళ్ళ నుంచి రావడము సంథింగ్ వరకు అనువంశికంగా రావడం అనేది జరుగుతుంది. కానీ రవికి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అందుకే వాడికి వీడికన్నా ఎక్కువ కాలేకపోయాడు అనమాట. ఓకే, అంతా ఎక్కువ డెవలప్ కాలేకపోయాడు. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటాం అనమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి.
కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏవైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి.